హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎగ్జిట్ పోల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మన ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా. సో ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి, వాటిలో ఏం జరుగుతుంది, అవి ఎలా కండక్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి డేటా అనేది వస్తుంది, సో ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమీ లేదండి, ఇట్స్ ఎ సర్వే అనమాట. దట్ ఈస్ ఎ సర్వే. సో ఏంటి ఆ సర్వే అంటే దే విల్ డూ ద సర్వే వేర్ వాళ్ళు జనాల్ని అడుగుతారనమాట, వాట్ దే విల్ ఆస్క్ ఫర్ హూమ్ దే హ్యావ్ ఓటెడ్ ఫర్ అనమాట. సో ఈ ఎగ్జిట్ పోల్స్లో మనకి ఏం జరుగుతుంది అంటే పీపుల్ని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఎవరికి ఓట్ వేశారు అని అడగడం జరుగుతుంది. సో ఆ అడిగినటువంటి ఒపీనియన్స్ అన్ని తీసుకొని దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఈ యొక్క డెమోగ్రఫిక్స్ కానివ్వండి, ఏజ్ వైజ్ కానివ్వండి, ప్రతి డేటా అంతా తీసుకొని కంపైల్ చేసి ఆ ప్రాసెస్ ద్వారా మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఈ రిజల్ట్స్కి ఒక స్నీక్ పీక్ అని చెప్పొచ్చు అనమాట. సో ఒక శాంప్లింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దీని గురించి పూర్తిగా మనం ఇంకా తెలుసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ఎగ్జిట్ పోల్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం కదా. ఇట్ ఈస్ అ సర్వే అనమాట. వేర్ దే విల్ ఆస్క్ ద పీపుల్ వాళ్ళు ఎవరికి ఓట్ వేశారని వాళ్ళని డైరెక్ట్గా క్వశ్చన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్ చేయడం దీనికి కూడా ఎగ్జిట్ పోల్కి కొన్ని యాజ్ ఐ టోల్డ్ యూ ప్రాసెస్ అయితే ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం, ఓకేనా. సో ఈ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిట్ పోల్స్లో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఒక ప్యాటర్న్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దట్ విల్ డిరైవ్ ఏ ప్యాటర్న్. దేనికి ఆ ప్యాటర్న్ హెల్ప్ అవుతుంది అంటే ఒక ఫైనల్ పిక్చర్ ఆఫ్ ద రిజల్ట్స్కి ఒక ప్యాటర్న్, ఒక స్నీక్ పీక్ అనేది ముందుగా మనకి తెలియడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇవి ఎగ్జిట్ పోల్స్ అంటే. ఎగ్జిట్ పోల్స్ అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి, దోస్ ఆర్ నథింగ్ బట్ ద సర్వే అనమాట. సో వీ ఆల్సో నో వాట్ ఈస్ అన్ ఒపీనియన్ పోల్, ఓకే. ఒపీనియన్ పోల్కి ఎగ్జిట్ పోల్కి డిఫరెన్స్ అయితే ఉంది. ఒపీనియన్ పోల్లో మనకి ఏం జరుగుతుంది అంటే అక్కడ మనం కేవలం ఇష్యూస్ గురించి అలాగే ఓటర్స్ యొక్క సెంటిమెంట్ గురించి మనం మాట్లాడతాం. కానీ ఎగ్జిట్ పోల్ అనేది డిఫరెంట్ అనమాట. ఈ ఎగ్జిట్ పోల్కి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్లో కేవలం ఎవరెవరు ఎవరికి ఓటు వేశారు, ఏ పార్టీ అనేది హైయెస్ట్ పొజిషన్లో ఉంది అనే ఒక మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డేటా అయితే వస్తుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ వై ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఇంపార్టెంట్, ఓకే. సో వై ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దట్ గివ్స్ అన్ అప్రాక్సిమేట్ రిజల్ట్ అనమాట. సో ఫైనల్ రిజల్ట్కి ఒక స్నీక్ పీక్ అని ఏదైతే చెప్పానో ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దట్ పీపుల్ కెన్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట. అలాగే ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి పాలిటీషియన్స్ అలాగే ఎక్స్పర్ట్స్, జర్నలిస్ట్స్ వీళ్ళందరూ కూడా దే ట్రాక్ దిస్ ఎగ్జిట్ పోల్స్ వెరీ క్లోజ్లీ సో దట్ ఈ ప్రిడిక్షన్స్ అనేవి చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ రూల్స్ ఫర్ ఎగ్జిట్ పోల్స్. ఎస్, మనకి ఎగ్జిట్ పోల్స్ గురించి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. సో దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది మన ఇండియాలో ఎగ్జిట్ పోల్స్ అనేవి మనకి ఇండియన్ గవర్నమెంట్ డజంట్ కండక్ట్ ద ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎవరు కండక్ట్ చేస్తారు అంటే కేవలం ప్రైవేట్ ఏజెన్సీస్ హ్యాండిల్ చేస్తాయి అన్నమాట ఎగ్జిట్ పోల్స్ అనేవి, ఓకేనా. అలాగే మనకి సెక్షన్ 126A ఆఫ్ ఆర్పి యాక్ట్ ఏదైతే మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అని చెప్తామో ఈ యొక్క యాక్ట్లో మనకి రూల్స్ ఫర్ ఎగ్జిట్ పోల్స్, స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్పబడింది అనమాట. సో అందులో డీటెయిలింగ్ అనేది ఓవరాల్ సమ్మరీగా ఏం చెప్పాలి ఆ రూల్స్లో అంటే ఎగ్జిట్ పోల్స్ యొక్క కండక్టింగ్ కానివ్వండి, ఎగ్జిట్ పోల్స్ యొక్క పబ్లిషింగ్, అలాగే వాటి యొక్క పబ్లిసైజింగ్ టు ద మీడియా, ఎవ్రీథింగ్. అలాగే ఎగ్జిట్ పోల్ యొక్క రిజల్ట్స్, వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ యొక్క సెక్షన్లో చెప్పబడింది అనమాట. సో ఈ రూల్స్లో మనం కనుక మొట్టమొదటి చూసుకున్నట్టయితే ఎవరైతే పోల్స్టర్స్ ఉంటారో, పోల్స్టర్స్ ఆర్ నథింగ్ బట్ హూ కండక్ట్ ద ప్రైవేట్ ఏజెన్సీస్ హూ కండక్ట్ ద ఎగ్జిట్ పోల్స్ అనమాట. ఈ పోల్స్టర్స్ ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా దే కాన్ గో హెడ్ అండ్ కండక్ట్ అన్ ఎగ్జిట్ పోల్ అనమాట. సో అలాగే ఈ ప్రెడిక్షన్స్ అనేవి ఏవైతే ఉంటాయో మనకి మీడియా ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ they should not publish at any cost until the voting complete అనమాట.
మన యొక్క భారతదేశంలో ఎంటైర్ ఇండియాలో ఓటింగ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎటువంటి చోట ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క డేటా అనేది పబ్లిష్ అయితే చెయ్యకూడదు. ఎందుకు అంటే ఎవరైతే పీపుల్ ఇంకా ఓట్ వేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు కాబట్టి. సో ఈ విధమైనటువంటి స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఈ సెక్షన్ 126A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో అండ్ అలాగే ఇంకొక రూల్ ఏదైతే ఉందంటే ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్స్ టీవీలో అలాగే న్యూస్ పేపర్స్లో కూడా ఈ యొక్క ప్రిడిక్షన్స్ ఏవైతే సర్వేస్ ఉన్నాయో ఓన్లీ 30 minutes మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు రిలీజ్ చేయడానికి ఆఫ్టర్ ద బ్యాలెట్స్ అనేవి క్లోజ్ అయిన తర్వాత. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎలా కండక్ట్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంప్లింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది, ఇంటర్వ్యూయింగ్ అనే ప్రాసెస్, ఇంటర్వ్యూయింగ్ అలాగే క్వశ్చనైర్స్ ద్వారా అలాగే డేటా కంపైలింగ్ ద్వారా కూడా చేస్తారన్నమాట. సో శాంప్లింగ్ ఈజ్ నథింగ్ బట్ దే విల్ టేక్ డిఫరెంట్ పోలింగ్ ఏరియాస్ నుంచి కొన్ని బంచ్ ఆఫ్ ఓటర్స్ని వాళ్ళు తీసుకొని శాంప్లింగ్ చేస్తారనమాట. సో దే విల్ ఆ శాంప్లింగ్లో మనకి ఎవరెవరు ఎంతమందికి ఓటు వేశారని ఎలా చేస్తారు అంటే ఇంటర్వ్యూయింగ్ ద్వారా అనమాట. వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేస్తారు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఓటర్ యొక్క నేమ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ బయటపడదు. సో దెర్ ఇస్ అ ఎనానిమిటీ ఆఫ్ ద ఓటర్, కంప్లీట్ ఎనానిమిటీ ఆఫ్ ద ఓటర్ ఇన్ దిస్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. ఎవరైతే ట్రైన్డ్ పోల్స్టర్స్ ఉంటారో వీళ్ళందరూ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి డేటా అయితే కలెక్ట్ చేస్తారు. అలాగే ఇంకొక ప్రాసెస్ వచ్చి క్వశ్చనైర్స్ అనమాట. క్వశ్చనైర్స్ అయితే రిలీజ్ చేస్తారు వేర్ ఇన్ దెర్ ఇస్ అ ఫార్మ్ ఫిల్లింగ్ వేర్ దే విల్ బీ పుట్టింగ్ ఆన్ దేర్ ఒపీనియన్స్ ఆర్ డైరెక్ట్లీ గివింగ్ ద ఆన్సర్స్ ఫర్ హూమ్ దే హ్యావ్ ఓటెడ్ ఫర్. As I told you, opinion polls are different and exit polls are different. Exit poll కరెక్ట్గా వాళ్ళు ఎవరికి ఓటు వేశారు అనే డేటా మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ఫైనలీ డేటా కంపైలింగ్. సో ఈ ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేసిన తర్వాత ఏ బేసిస్ మీద డేటా కంపైల్ చేస్తారు అంటే ఏజ్ గ్రూప్ కానివ్వండి, డెమోగ్రఫిక్స్ కానివ్వండి, వాళ్ళు ఉన్న ఏరియా వైజ్ కానివ్వండి, ఫీమేలా మేలా వీటన్నిటిని ఆధారం చేసుకొని ఈ యొక్క హ్యూజ్ డేటాని కంపైల్ చేసి అప్పుడే దీన్ని న్యూస్ పేపర్స్లో టీవీలో పబ్లిష్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఎగ్జిట్ పోల్ అనేది ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ 1957లో ఈ యొక్క ఫస్ట్ ఎగ్జిట్ పోల్ని కండక్ట్ చేయడం జరిగింది. అదే టైంలో మనకి సెకండ్ లోక్సభ ఎలక్షన్స్ ఇండియాలో జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా. దీంతో పాటు మనకి ఇంకొక క్వశ్చన్ అయితే వస్తుంది, ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ అనేవి యాక్యురేట్ అని మనం చెప్పొచ్చు అని. సి there is a yes and there is a no అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఏం చెప్పారు అంటే ఎగ్జిట్ పోల్స్ does not mean exact polls అని చెప్పడం జరిగిందనమాట. సో those are not an exact polls, that is just a sneak peek of the results. Okay, it's just a prediction. So it can be yes, it cannot be yes. సో 2014లో మనకి కరెక్ట్ ప్రిడిక్షన్ అయితే రావడం జరిగింది. బట్ 2004లో మనకి ఎగ్జిట్ పోల్స్లో ఉన్న డేటాకి రిజల్ట్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. అగైన్ 2019లో ఎగ్జిట్ పోల్స్ అనేవి యాక్యురేట్గా రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో యాజ్ వీ కెన్ say that exit polls are very much important, but they are not the exact polls annamata. Okay, so this is the information which you need to know about the exit polls. So everaina exit polls anedi ela enti process, how, why they are important, how they are conducted, and ఏ సెక్షన్ లో దీని యొక్క రూల్స్ అనేవి చెప్పారు అంటే ఈ ఒక వీడియో ద్వారా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ which you need to know for sure. Thank you so much.